జనం న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు. ఆపదలో ఉన్న పసికందు కోసం ఓ తండ్రి వ్యధ. ఫేక్ గోల్డ్ బిస్కెట్లను అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీసులు. ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ప్రాంతంలో క్రీడా ప్రతిభను పెంపొందించే ప్రయత్నంలో ప్రధాని మోదీ వారణాసికి సిగ్రా స్టేడియంను బహుమతిగా ఇచ్చారని అధికారులు తెలిపారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు చేసి లోక్సభ ఎన్నికల తర్వాత తన నియోజకవర్గానికి వచ్చిన మొదటి సందర్శనలో దేవుడి ఆశీస్సులు కోరారు. వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః కురుప్రజాభ్యో భజన్నః పశుభ్యః తిర్భవతు శ్రీమన్మహాగణాధిపతయే నమః లక్ష్మీనారాయణాభ్యాం. ఉత్తరాయణే గ్రీష్మరితౌ మహామాంగళ్య ప్రథమాసోత్తమే పుణ్యపవిత్రే శుభే విఘ్నతా పరిసమాప్త్యర్థం మహాగణపతి స్మరణం చ కరిష్ముతతే నమః. జాతే రుద్రశివాతనూరఘోరా పాపకాసిని సంతమయా గిరిసంత విజాకసీ జామి భుంగిరి సంత హస్తే విభర్గతవే శివాంగిరిద్రతాంకురుమాహిత్వా తమమ్మా విజయంధను కపర్దినో విశల్యో బాళవాన్నుదాహార్జాః సాదృష్టో మృడత్వాంగంధర్వా ఆఖనస్వామింద్రస్వాం బృహస్పతి అమ్మా జద్దేవే కుత్ర్యాయుగంతన్నో అస్తు త్ర్యాయు మా నమో బిల్మినే చ కవచినే చ నమో బర్మిణే చ బరూధినే చ నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ దేవతా వరుణో దే కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ధిరస్తు ఉత్తరోత్తర వృద్ధిరస్తు. శ్రీ విశ్వేశ్వరః ప్రసన్నోస్తు. సత్యా సంతు యజమానస్య కామాః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. నమః శంభవే శంభవే నమో నమః శంభవే 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 మయో భవే మయో భవే శంభవే మయో భవే శంభవ ఇతి శంభవే మయో భవే మయో భవే మయో భవే మయో భవే. ఆయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః కురుప్రజాభ్యో భజన్నః. నెలలు నిండని జన్మించిన బిడ్డ కోసం ఆక్సిజన్ అందించేందుకు పరుగులు తీస్తూ తల్లడిల్లిన తండ్రి. ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ విభాగంలో చేర్పించారు. నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసియులో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసియు బయలుదేరారు. నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడవగా సమయానికి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆ బిడ్డ తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకుని ఆమె వెంట వెళ్లారు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు. వైద్యులు సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి బ్యాటరీ వాహనాన్ని అందుబాటులో తెస్తామన్నారు.
ఇన్నాళ్ళు అభిమానులకు పవర్ స్టార్ గా తన కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం జూన్ 19న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. ప్రకాష్ అది లైవ్ ఒకసారి చూడు, కేబుల్ చూసుకో ఫస్ట్. శతమానం భవతాయ పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. గత టీడీపీ ప్రభుత్వంలో 80% పూర్తయిన పలు అభివృద్ధి పనులు మిగిలిన 20% పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందుకు అనుగుణంగానే ముందుగా పాలకొల్లు పురపాలక సంఘంల కార్యాలయ వివిధ విభాగాల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. టిట్కో గృహాలు, త్రాగునీరు, రహదారులు, మరుగు డ్రైన్లు, వీధి లైట్లు తదితర పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ విభాగాల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పాలకొల్లులో గత టీడీపీ ప్రభుత్వంలో 80% పూర్తయి మిగిలిన 20% పనులను పూర్తి చేస్తానన్నారు. పాలకొల్లులో టిట్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పాలకొల్లు పట్టణ ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించేందుకు 250 కోట్లతో విఘ్నేశ్వరం నుంచి గోదావరి జలాల పైప్ లైన్ పథకం పూర్తి చేస్తారన్నారు. పాలకొల్లులో గత టీడీపీ ప్రభుత్వంలో 12.60 కోట్లతో తలపెట్టిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తాం. జగన్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించింది. అన్నదాతలకు అన్ని విధాలుగానూ ఆదుకుంటామని మంత్రి నిమ్మల అన్నారు. ఏ రకంగా నిలపడానికి నేను నిరంతరం ప్రయత్నం చేశానో మీ అందరూ కూడా గుర్తున్నటువంటి విషయం. మరి తర్వాత దురదృష్టవశాత్తు 2019-24 అధికారం లేకపోయినప్పటికీ కూడా ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా అధికారం లేదు అని మరి ఇంట్లో ఉండకుండా ఏదైతే ఈ పాలకొల్లు ప్రజల గళాన్ని బలంగా అటు అసెంబ్లీలో కానీ అటు అసెంబ్లీ వెలుపల కానీ ప్రతి నిమిషము ప్రతిరోజు కూడా మన గళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వినిపిస్తూ ఉన్నాం. ఎన్నో ప్రజా సమస్యల మీద నిరంతరమైనటువంటి పోరాట ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. అందులో కూడా ప్రత్యేకించి 6 గాలం కష్టపడి పంట పండించినటువంటి రైతు పంట అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉంటే ఆ రైతు పక్షాన ఎట్లా పోరాడమో మీ అందరికీ తెలుసు. ఏదైతే 90% పూర్తయినటువంటి ఎన్టీఆర్ టిట్కోయిల్ను ఆ 10% 5 సంవత్సరాల్లో గర్భస్థ సిమెంట్ కానీ ₹1 కానీ ఖర్చు పెట్టకుండా వాళ్ళ బ్యాంకులకి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ టిట్కో ఇళ్ల లబ్ధిదారుల పక్షాన ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పోలీసులతో ఎన్ని కేసులు మనం పెట్టించుకున్నామో మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. మరి ఏదైతే ఒక కోవిడ్ వచ్చింది అని అంటే నా కుటుంబాన్ని కూడా వదులుకొని 50 రోజులు పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్ కానీ క్వారంటైన్ కేంద్రాలకు కానీ కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఇళ్ళకి డైరెక్ట్గా పాజిటివ్ పేషెంట్ ఇంటికి వెళ్ళి పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి సాయం అందించడం కానీ ఒక వరదలు వచ్చినప్పుడు ఒక పేకల్లోతు నీళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి మా ప్రాణాలను సైతం పనంగా పెట్టి కూడా ఏ రకంగా వాళ్ళకి పనిచేసాము అంటే ఇట్లా నిరంతరం కూడా 5 సంవత్సరాలు ప్రజల పక్షాన ఉండి మేము ఏదైతే పనిచేసామో నిజంగా ప్రజలు కూడా అదే రకమైనటువంటి తీర్పు పోలేనిటువంటి ఓట్లలో లెక్కేసుకుంటే 70% మంది ప్రజలు ఏకపక్షంగా మనల్ని బలపరిచారంటే నిజంగా చాలా సాటిస్ఫికేషన్. ఎందుకంటే 5 సంవత్సరాల కష్టం ఏదైతే ఉందో 5 సంవత్సరాల శ్రమ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఓటేసినటువంటి ప్రతి ఒక్కరిలో 70% ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రభాగాన 70% ఓటింగు ఇవాళ పాలకొల్లు ఇచ్చారనంటే ఖచ్చితంగా చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్ పనిచేసిన దానికి శ్రమించిన దానికి ఫలితం దక్కించేటువంటి సంతృప్తి కూడా నాకు కూడా వ్యక్తిగతంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి దిగమర్తి సూర్యకుమారి ఆచంట నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ ఆదేశానుసారం పలు గ్రామాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు, కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగేలా చర్యలు చేపట్టారని, ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని, వెనుకబడిన దళిత బిడ్డలను ఆదుకొని ప్రగతి పదంలో నడిచే విధంగా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని, అలాగే ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా ప్రతి విద్యార్థి చదువుకొని మంచి భవిష్యత్ పునాదిని ఏర్పరచుకోవాలని ఎంపీపీ దిగుమతి సూర్యకుమారి విద్యార్థులకు సూచనలు చేశారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని తెల్లారేసరికే తీసేయడం ఎంతవరకు కరెక్ట్? ఆయనకు చెడు జరగాలని కోరుకుంటున్నారా, లేక మీ స్పాన్సర్స్ వీడియో వారిని పంపి హడావిడి చేస్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు చాలా విలువను పొందుతున్నామని అనుకుంటున్నారేమో, కానీ ఉద్యోగులపై అప్పుడే వివక్ష మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను ఈనాడులో జలగన్నలంటూ రాశారు. అధికారులను అవమానిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారులను అదిరించి బెదిరించి తన అజమాయిషి చాటుకున్నారు. వారిని అనేక రకాలుగా అవమానించారు. మేము ఇంత త్వరగా రెస్పాండ్ కాకూడదని ఈ ప్రభుత్వానికి 3 నెలలో 6 నెలలో సమయం ఇవ్వాలనుకున్నాం. అప్పటి వరకు ఆరోపణలు చేయకూడదనుకున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీయాలనుకున్నాం. కానీ ప్రభుత్వ అధికారులను అవహేళన చేసే విధంగా రాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాం. చాటుకోవడం తప్ప వాళ్ళ మీద ప్రేమ అనేది ఏ రోజు కనబడలేదు. గతంలో కూడా అనేక తర్కణాల్లో మనం చూసాం. అనేక ప్రభుత్వ అధికారులు కళ్ళనీళ్లు పెట్టుకోవడం చూసాం. వాళ్ళని అనేక రకాలుగా అవమానాలకు గురి చేయడం చూసాం. మేము ఇంత తొందరగా దేని మీద రెస్పాండ్ కాకూడదని కనీసం 3 నెలల నుంచి 6 నెలలు ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వందే ఎటువంటి ఆరోపణ చేయకూడదని, వ్యక్తుల పరంగా కాకుండా పాలసీల మీద ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయకపోతే ఆ నిర్ణయాల మీద, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాటి మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్నామే. కానీ పరిస్థితులను బట్టి ఈ విధంగా ప్రభుత్వ అధికారుల్ని అవహేళన చేసే విధంగా జలగణలను రాయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. అలాగైతే తమరి హయాంలో గతంలో 2014 నుంచి 19 వరకు ఎవరైతే డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులు ఉన్నారో, ఫర్ సపోజ్ రాజమౌళి ఐఏఎస్ కానీ, ఇప్పుడు మీరు విమర్శిస్తున్న కేవీవి సత్యనారాయణ గారు కానీ, వెంకయ్య చౌదరి గారు కానీ, కల్నల్ అశోక్ బాబు కానీ, లేకపోతే సంధ్యారాణి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కానీ, గురుమూర్తి సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చిన వారు కానీ, మరి శ్రీనివాస్ సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చిన వారు కానీ, జాస్తి కృష్ణ కిషోర్ తాళాలన్నీ ఇతనిగా ఇచ్చారు కదా గతంలో తమరు. మరి వెంకటేశం సమాచార కమిషనర్గా గతంలో పనిచేసిన వారు కానీ, రమణారెడ్డి రైల్వే శాఖ నుంచి వస్తే గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని ఏపీ మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం చంద్రబాబు తాజాగా పోలవరంలో పర్యటించడం, ప్రెస్ మీట్ నిర్వహించి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో అంబటి స్పందించారు. పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలు, పచ్చి అబద్దాలని జలవనరుల శాఖ మాజీ మంత్రి అంబటి అన్నారు. పోలవరం పర్యటన సందర్భంగా తాను చేసిన తప్పులను గుర్తు చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. చేసిన తప్పులను సవినయంగా ఒప్పుకొని చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద జగన్ కాంప్లికేటెడ్ పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు, సర్వనాశనం చేసేశాడు అనేటువంటి మాట. మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ 4 years అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. మరొక ఇంగ్లీష్ పత్రికలో, చాలా ఫేమస్ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇట్ విల్ టేక్ 4 years టు కంప్లీట్ పోలవరం 4 సంవత్సరాలకు కానీ పూర్తి కాదు అనేటువంటి మాట. ఇక్కడ ప్రజలు, మేధావులు, నీటిపారుదల మీద అవగాహన ఉన్నవారు, దీన్ని స్టడీ చేయాలనుకునేవారు, వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా. అదేమిటంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు, బహిరంగంగా చెప్పారు. 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి
ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాము అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా. ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచున్నారు కూటమిలో, ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫేక్ గోల్డ్ బిస్కెట్లను అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టరట్టు చేసిన రాచకొండ పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన 3, గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి మొత్తం 4 సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి దొంగ బంగారు బిస్కెట్లను అమ్ముతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నకిలీ బంగారు బిస్కెట్లను మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేటుకు ఇస్తామని నమ్మబలికి మొదట్లో తక్కువ మొత్తంలో ఒరిజినల్ బంగారాన్ని బాధితులకు ఇచ్చి నమ్మకం కలిగాక పెద్ద మొత్తంలో బంగారాన్ని వారికి అమ్మేందుకు గోల్డ్ కోటింగ్ వేసిన నకిలీ బంగారం బిస్కెట్లను అంటగడుతున్నారు. అదేవిధంగా బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్నాక సూడో పోలీసులను పోలీస్ డ్రైన్ లో స్పాట్ కు తీసుకొచ్చి బాధితులను భయపెట్టే విధంగా చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తున్నట్టు రాచకొండ కమిషనర్ జోషి మీడియాకు తెలియజేశారు. And this work has been done by the SOT. These two NDPS cases only booked through the detect చేశారు. The first one, the first accused name is Bharat Reddy, who is a drug peddler, very young actually, just 21 years of age. He is a dropout from a good college. I don't want to name the educational institution, but he is a dropout from a good college, very lavish lifestyle, and he wants to go abroad. Actually, he wants to go abroad, and they are trying to earn money through this illicit means. Adi kuda pata record kuda on this. This is not the only incident. So he is a drug peddler. The second person's name is Vikhyat. Again, inka takwa vayasu. He's only a teenager. He's a 19-year-old boy, a major, but otherwise only 19-year-old. So you can imagine they are both very very young boys, and these people have procured about 26 grams of MDMA from Bangalore. So these people intak mundu kuda vallu supply chestunaru. They are having some group of people in vallaki communication lo unnaru, and they regularly check the demand for these kind of drugs. So MDMA, everybody andarki telusu, the methylene dioxy methamphetamine. It's a very potent kind of drug, and in common language we call it ecstasy. That's a common term. And the moment you consume it, it gives a lot of hallucinations. So it gives a kick to the consumer. So this 26 grams, they have procured it in small packets from Bangalore, and generally what they do is they procure the takwa rate lo procure chesi, inka rate increase chesi the ఎక్కువ rate lo distribute supply chestam. So normally if we see, they will get it for 1200-1300 rupees, and they will sell it for 4500 to 5000 rupees per gram adi rate untundi. So in this particular case, about 26.7 grams they have brought it from there. And the person is a consumer who is again a 25-year-old boy. He's a private job, doing a private job. His name is Hemant Kumar, and he's a native of Hayatnagar. So this the first accused Bharat Reddy, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇంతకు ముందు కూడా హయత్ నగర్ లో ప్లస్ అబ్దుల్లాపురం ఇంతకు ముందు కూడా NDPS కేసెస్ ఉన్నాయి. That means he was earlier also involved in similar kind of drug offenses. So he is a regular drug peddler. Though he is very young, only 21-year-old, but he has been regularly involving in this. Apart from that, ఇంకా 4 cases ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర హీరోయిన్స్ మంచు లక్ష్మి, ప్రజ్ఞ జైస్వాల్ వారి కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
కైలాసవాసే భగవాన్ కాళహస్తే ప్రసాదం ఇచ్చేసి అలా అందరికి ఒకటి ఒకటి అలా రాజీనామా చేసిన వాలంటీర్ని తీసుకునే ప్రసక్తే లేదని ఎంతో మందికి దండం పెట్టి మరీ చెప్పాను. ఎవరూ కూడా నా మాట వినలేదు. జగన్మోహన్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేసిన మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిర్మల రామానాయుడు అన్నారు. మరి మేము ఆ రోజు చెప్పాం కదా, ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి, వీధి మీద పడకండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీకు 5,000 రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డును పడేయమంటున్నారు. మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము, వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా? అలాగే నేను కూడా గట్టిగా చెప్పాను కదా. మరి మా మాటలు నమ్మాలి కదా మీరు. వాళ్ళ బలవంతం చేస్తే, వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. నేను కూడా చెప్పాను ఆ రోజు, ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. మీరు ఎవరు ఇవ్వలేదు. మరి ఏం చేయాలి చూద్దాం. మీరు అందరూ ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ కనిపించింది నేను చెప్పాను. చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా కట్టలేదు కదా. అది ఏం చేయాలో చూద్దాం. మరి అంటే ఇన్నూరా మీరా? ఏదమ్మా ఏంటండి? ఏమైంది? మీరు రిజైన్ చేస్తున్నారు మీరన్నా? మరి చేయకూడదు కదమ్మా. చాలా బలవంతం చేశారు. అదే ఎంత బలవంతం చేసినా మీ వరకు ఎవరు బలవంతంగా ఎందుకు చేస్తారు? మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? మీరేందుకు చేశారు? ఎలా కదమ్మా. ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో 1600 మంది వాలంటీర్స్ ఉన్నారు. అందులో చేసిన నాకు తెలిసిందే ఒక 150-200 మంది చేశారు. మరి మిగిలిన వాళ్ళు చేయలేదు. మరి మీరేం చేశారు? ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించడం వల్ల చెప్పండి. నేను మెసేజ్ ఇచ్చాం. ఇప్పుడు రాజీనామా చేసి వచ్చారు. ఇప్పుడు ఏం చెప్పాం మనం? ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా. ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు, చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి, రోడ్డు మీద పడకండి. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్కి శాలరీలు కూడా పెంచుతాము. రేపు మళ్ళీ ఆ 10,000 రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు 10,000 వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర. చూసారు కదా నా వాయిస్ కూడా విన్నారు కదా. విన్నప్పుడు మీరు ఏం చేయాలి? మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరుంటారు ప్రపంచంలో? మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వీళ్ళ మాటలు ఎక్కలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మనం ఉండాలి. మీరు ఎవరు చేయలేదు, మీరే చేశారు అనవసరంగా. ఇక్కడ టౌన్లో ఉంది, అక్కడక్కడే చేశారమ్మా, అందరూ చేయలేదు. ఇప్పుడు మీకులాగా స్టేట్లో చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది పాలసీ మ్యాటర్. ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ విశేషాలు. నమస్తే.